నాకు తెలుసు నువ్వు నాకు అబద్ధం చెప్పవని. ఇతని చెల్లెలి బిడ్డకి తండ్రి ఆకాష్ కాదు, వేరే ఎవరు. అదిలే. చూడు బాబు, నేనేం చెప్పాను? ఈ ఇంట్లో అబద్ధానికి చోటు లేదన్నాను కదా. అబద్ధం చెప్పింది ఆకాష్ కాదు, మీ చెల్లెలే నీకు అబద్ధం చెప్పింది. రిపోర్ట్లో స్పష్టంగా రాసుంది ఆకాష్ ఆ బిడ్డకి తండ్రి కాదని. నేను నీ మీద నిందలు మోపడం లేదు, నిన్ను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. నువ్వు మీ చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, తన మీద కోపగించుకోవద్దు. అలాగే బాబు, మీ చెల్లెల్ని తను ప్రేమిస్తున్నా ఆ కుర్రాడికే ఇచ్చి పెళ్లి జరిపించు. ఇది 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 ఎలా సాధ్యం అసలు? ఇది అర్చన నాతో ఎప్పుడు అబద్ధం చెప్పదు. తను ఇంతవరకు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ప్లీజ్ నువ్వు నాకు సంగతి చెప్పు. నువ్వేం చేసావు ఈ రిపోర్ట్ విషయంలో? నాకు మా చెల్లి విషయం బాగా తెలుసు. నువ్వే గనుక తనని పెళ్లి చేసుకుని ఉండకపోతే తను ఇంత దూరం వచ్చేదే కాదు. తనే DNA టెస్ట్ ఇచ్చిందంటే అదే నాకు అన్నింటికంటే పెద్ద రుజువు. అయినా ఈ రిపోర్ట్ లో ఏమైనా ఉండొచ్చు కాక, ఆ బిడ్డ నీ బిడ్డని నాకు తెలుసు. కానీ ఈ రిపోర్ట్ తప్పుగా ఎలా వచ్చి... I know. నువ్వు మీ అమ్మ కలిసి ఇంత పని చేశారు కదా. అరే ఎంత నీచమైన వాళ్ళయ్య మీరు. మైండ్ యువర్ లాంగ్వేజా? చూడు, నేను ఈ DNA టెస్ట్ మళ్ళీ చేయించి తెలిసాను. అందుకు నువ్వు నాతో రావాలి. పద నాతో. ఆపిక నీ నాటకం. మా ఫ్యామిలీలో ఎవరినైనా గద్దించడానికి ప్రయత్నించినా సరే నేను ఊరుకోను. ఇదే అసలు నిజం, ఇదే నిజం. ఇప్పుడు చెప్పు ఇప్పుడు. నీ వల్ల నిన్న రాత్రి మా నాన్నమ్మ ఆరోగ్యం చెడిపోయింది. పబ్లిసిటీ కోసం ఇంతకు తెగిస్తావా నువ్వు? అరే కట్టుకట్టుకుని గంగలో దూకండి. నీ పబ్లిసిటీ, నీ డబ్బు. నాకు కావాల్సిందల్లా మా చెల్లెలి సుఖం. అర్థమైందా? నీ తమ్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బిడ్డ తన బిడ్డేనని? ఈ బిడ్డ తన బిడ్డే. మీ తమ్ముడు ఈ రిపోర్ట్ కూడా మార్పించేశాడు. అది నీకు అర్థం కావటం లేదా? మోసం చేశాడు వాడు. మీ అందరినీ కోర్టుకు లాగుతాను నేను. కానీ అంతకంటే ముందు మీ తమ్ముడు నాతో వచ్చి తీరాలి. అర్థమైందా? పద ఆకాష్. మా తమ్ముడిని ముట్టుకోవడానికి ప్రయత్నించినా సరే నేను చూస్తూ ఊరుకోను. ఇంతవరకు నిన్ను నాన్నమ్మ వల్ల భరిస్తూ వచ్చాను, కానీ ఇప్పటికే చాలా చేశావు. పద, గెట్ అవుట్. నువ్వు నాతో రాక తప్పదు ఆకాష్. మళ్ళీ ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించినా తిరిగి వెళ్ళడానికి 2 కాళ్ళు ఉండవు. వస్తాను, మళ్ళీ వస్తాను. నా చెల్లికి న్యాయం జరిగే వరకు మళ్ళీ వస్తాను. మీరంతా అసలు పెద్ద మనుషులేనా? రాంగ్ స్టార్ అంటే వాట్ ఎవర్ యూ కాల్ యువర్ సెల్ఫ్. నేను అదంతా లెక్క చేయని తెలిసిందా? పద ఆకాష్. నేనెవరినో చూస్తానన్నావు కదా నువ్వు. పద. నీకు తెలీదా నేనెవరో? ఈ డబ్బు, ఈ పేరు నీలాంటి వాళ్ళు వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి సంపాదించలేదు నేను. నా కుటుంబం మీద అబద్ధపు నిందలు మోపుతావు నువ్వు. నాకు మా నాన్నమ్మ, మా చెల్లెలు, నా ఫ్రెండ్, వీళ్ళే అందరికన్నా ముఖ్యం. చూస్తావా? నేనెవరో నువ్వు చూస్తావా? చూడు. తీసుకెళ్ళి బయటికి ఎంటేయండి. వదలండి.